చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు మమతా బెనర్జీ నిన్న మొన్నటి దాకా మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం బుజ్జగింపు రాజకీయాలు చేసి ఇప్పుడేమో హిందువుల ఓటు బ్యాంక్ కోసం తన రాజకీయ స్ట్రాటజీ మొత్తం మార్చేసింది. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా నార్మల్ పీపుల్ అయినా లేకపోతే బీజేపీకి చెందినటువంటి కార్యకర్తలైనా జై శ్రీరామ్ అంటే ఇరిటేట్ అయినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు మాత్రం దేవాలయాల నిర్మాణానికి కావచ్చు అభివృద్ధి కోసం పాటుపడుతుంది. అంటే మామూలుగా ఒక 2-3 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దిగాలోని జగన్నాథ ఆలయంలో ఈ ఎలక్షన్ల లోపే ఆ రథం తిరగాల్సిందే, జగన్నాథుడి రథం తిరగాల్సిందే అని చెప్పేసి స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తుంది. ఇదొకటే కాదు, కోల్కతాలో ఉన్నటువంటి న్యూ టౌన్ లో దుర్గామాత ఆలయాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తామని స్పీచ్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే సిలిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహాకాల్ ఆలయాన్ని స్టార్ట్ చేసిర్రు. అది కూడా జనవరి ఎండింగ్ లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈమె అక్కడికి వెళ్ళి ప్రసంగాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మామూలుగా సిలిగురి అనేది అక్కడ ఎక్కువ మొత్తంలో బీజేపీకి చెందినటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది. అక్కడ లాస్ట్ టైం కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇప్పుడు రాజకీయం ఎట్లుందంటే ప్రత్యర్థుల బలాన్ని తెలుసుకొని ఆ బలం పైన దెబ్బ కొట్టి ఆ బలాన్ని వాడుకునే విధంగా మమతా బెనర్జీ తన కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తుంది. ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు 292 అసెంబ్లీ స్థానాలు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. దాంట్లో ఒకవేళ మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక 100 స్థానాలు ఉన్నాయి అనుకుందాం, దాంట్లో 70 అయితే ఖచ్చితంగా మైనారిటీలకే వెళ్ళిపోతాయి. మిగతా 200 స్థానాలు అయితే మరి హిందువుల ఓటు బ్యాంకు కదా అని గమనించినటువంటి మమతా బెనర్జీ ప్రస్తుతం బీజేపీకే షాక్ ఇచ్చే విధంగా హిందువులకు సంబంధించి హిందువుల ఓట్ బ్యాంక్ కోసం తను ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే 2026లో 4 రాష్ట్రాల్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్లు ఉండబోతున్నాయి. అస్సాం, వెస్ట్ బెంగాల్, తర్వాత ఇక్కడ కేరళ, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉంటే అందరి చూపు వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. ఎందుకంటే మొన్న ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందో దాంట్లో కొన్ని వేల మంది అక్రమ వలసదారులు ఉన్నారని తెలియడం, వాళ్ళుగా వెస్ట్ బెంగాల్ ను విడిచిపెట్టి బంగ్లాదేశ్ కు వెళ్లే విజువల్స్ బయటకు రావడం, ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల దాదాపు 55 లక్షల ఓట్లదే ఎలక్షన్ కమిషన్ తీసివేయడం జరిగింది. దీని వల్ల రాజకీయంగా చాలా అయితే మార్పులు జరగబోతున్నాయి. దీంతో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్ 2-3 సార్లు ఏమంటారంటే మమతా దీది మీ వెస్ట్ బెంగాల్ మా బంగ్లాదేశ్ లో కలపండి అని 2-3 సార్లు అనౌన్స్మెంట్లు చేస్తాడు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి రాడికల్ గ్రూప్స్ ఏదైతే అఖండ బంగ్లాదేశ్ అని చెప్పేసి అక్కడ సైడ్ ఉన్నటువంటి ఈ 7 సిస్టర్స్ ప్లస్ ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి రాష్ట్రాన్ని కూడా దాంట్లో కలుపుతూ మ్యాప్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు బలంగా గట్టిగా ఉండాలి, దేశం కోసం పనిచేసేటోళ్ళు అయి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి రాజకీయాల పైన దృష్టి పెట్టిర్రు. అందుకోసం అనేది ఈసారి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ పైన అందరు ఫోకస్ ఉన్నది. ఇప్పుడు బీహార్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కులాల పేరుతో అక్కడ ఓట్లు అడుగుతారు. కులాల పేరు మీద చాలా వరకు రాజకీయ పార్టీలే ఉన్నాయి. కానీ వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసినా హిందువులు, ముస్లింలు లేదంటే మందిర్లు, మసీదులు అని చెప్పేసి అక్కడ ఓట్లు అడగడం జరుగుతుంది. ఇది పూర్తిగా అక్కడ ఒక ఆచారం లెక్కలు అయిపోయింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి హిందువుల కోసం పనిచేస్తుంది అనుకుందాం. ఇంకొకటి ముస్లింలకు సంబంధించినటువంటి వేరే వేరే సంస్థలు ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీలు అంటే ప్రజలందరినీ సమానంగా భావించి సమానంగా చూడాల్సినటువంటి రాజకీయ పార్టీలు మరి మతం ప్రాతిపదికన మతాల పేరుతోని ఓట్లు అడగచ్చా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంది, పూర్తిగా ముస్లింలను ఆకర్షించడానికి, మైనారిటీ ఓట్ బ్యాంక్ గ్రాప్ చేయడానికి డైరెక్ట్ గానే అడుగుతుంది ఓట్లు. ఇక్కడ బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీ కూడా పూర్తిగా హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోయి హిందువుల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పేసి ఈ వాదాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇట్లా ఎంతవరకు మరి ప్రచారం చేయొచ్చు, ఎంతవరకు ఇలాంటి వాక్యాలు చేయొచ్చు? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ గెలిచినప్పటికీ, స్టేట్ లో మన తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటదంటే ఇప్పుడు మొన్న ఏదైతే క్రిస్మస్ జరిగిందో దానికి సంబంధించి ఈ గిఫ్ట్ల కోసమని, అనేక బహుమతుల కోసమని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కొన్ని లక్షల రూపాయల ఫండ్స్ అనేది వాళ్ళకు కేటాయించడం జరిగింది. ముస్లింలకు చూసుకున్నట్లయితే వీళ్ళ మదర్సాల కోసం కావచ్చు, లేదంటే మసీదు ఏదైతే మక్కా మసీదు వెళ్ళడానికి వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీల కోసం ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే అన్ని స్థాయిలకు వీళ్ళు అమౌంట్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ఎలక్షన్ టైంలో ఏదైతే మత ప్రాధికరణ ప్రజలను విడగొట్టడం వల్ల వీళ్ళ ప్రజల మనసులో అనేకమైనటువంటి వాదనలు అయితే వీళ్ళు నాటుతున్నారు. ఎట్లా అంటే మా కోసం పనిచేసే పార్టీ ఇది, మా కోసం పనిచేసే పార్టీ అది అనేది పక్కన పెడితే
సో మేము సపరేటు వాళ్ళు సపరేటు అనే ఒక కొత్త వాదన అయితే బయటకు వచ్చింది. సో ఇది ఎంతవరకు ప్రమాదకరం, ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారో సో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పటి వరకు ఆల్రెడీ 3 సార్లు సీఎం గా పనిచేసినటువంటి మమతా బెనర్జీ మళ్ళీ 4వ సారి నేనే సీఎం కావాలంటూ తన ప్రయత్నాలు అయితే తను మొదలుపెట్టింది. అయితే గతంలో ఏదైతే మైనారిటీల ఓటు కోసం ఎక్కువ పాకులాడి ఆ తర్వాత మళ్ళీ 2 నావల్లో ప్రయాణిస్తున్నట్టు ఇటు ముస్లింల ఓట్ల కోసం, హిందువుల ఓట్ల కోసం తను ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఏదైతే హుమాయూన్ కబీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు తన పార్టీలకు తీసుకుని అతనికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో అంటే అతను రాజకీయంగా ఎదగడానికి ఈమె తోడ్పడితే ఇప్పుడు మాత్రం భస్మాసుర హస్తం లెక్క ఆమె తలపైనే చేతి పెట్టి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ స్టార్ట్ చేసి 100 స్థానాల్లో నేను పోటీ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఎలాగో ఇప్పుడు మైనారిటీ ఓట్లు రావు కాబట్టి హిందువుల ఓట్ల కోసం ఏమి ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ 55 లక్షల ఓట్లు వెళ్ళిపోయినాయి. మైనారిటీల ఓట్లు అనేది తక్కువ శాతం వచ్చే ఆస్కారం ఉంటది కాబట్టి హిందువులన్నా అంటే 200 స్థానాల్లో ఎక్కువగా మెజారిటీ ఓట్లు హిందువులే ఉంటాయి కాబట్టి హిందువులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇదే ఎజెండాతోనే ఆల్రెడీ బీజేపీ గత సంవత్సరం నుంచి అక్కడ తన స్ట్రాటజీని స్టార్ట్ చేసింది. సో ఆల్రెడీ అక్కడ సంఘ్ పరివార్ నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రచారాలు చేయడము సో ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిరు. అంటే బీజేపీకి బలాన్ని చేకూర్చే విధంగా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఆ ప్రయత్నాలను దెబ్బతీసే విధంగా మమతా బెనర్జీ తన రాజకీయ స్ట్రాటజీ మార్చుకొని సో ముందుకైతే వెళ్తుంది. సో మరి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరిని అధికారం ఇచ్చి గద్దె పైన కూర్చోబెడతారు అనేది పాయింట్.